మీ పేరునా? పేరు కృష్ణమూర్తి. ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎవరు 2 ఆవులా? ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయనా? ఉన్నాయి, తలా ఒకటి ఉన్నాయి. తలా ఒకటి. మొత్తం ఇక్కడ 3 ఆవులు ఉన్నాయి. దాడగా ఉంది. మొత్తం కలిపి ఎన్ని ఆవులు ఉంటాయి ఇక్కడ మొత్తము? ఆడ 3, 6, దాడ ఒకటి 7 ఆవులు ఉన్నాయి ప్రజెంట్. రోజు ఇడే కట్టేస్తారా మీరు చెట్ల కింద? రోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఆవులు పెట్టుకున్నారు? ఆవులు చాలా ఏళ్ళు ఉన్నాయి. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటాయి? 5-6 ఏళ్ళు పెట్టి ఉన్నాయి. ఎన్ని ఆవులు పెట్టింటారు ఎక్కువ అంటే మీ దగ్గర? మేము చాలా పెట్టి ఇప్పుడు తగ్గించేసాము. ముందంటే ఎక్కువ అంటే 10 ఆవులు పెట్టింటారా? 5-6 ఆవులు. 5-6 ఆవులు. ఇప్పుడు 2 ఆవులు పెట్టుకున్నారు. అంతే. 5-6 సంవత్సరాల నుంచి చేస్తా ఉంటుంది. సేద్యంతో పాటు ఇది ఆవులు చేసుకుంటా ఉన్నారు. అదే గడ్డి వేసుకునేది, ఆవులు పెట్టుకునేది, మేపుకునేది. దీని ఖర్చు ఏమేమి ఉంటది? ఏం వేయాల్సి వస్తుంది దీనికి? దానికి వేయాల ఖర్చు, ఫీడు, బూస, శనగపిండి, తౌడు అటు వేయాల. లేకుంటే ఊరికి వస్తాయి పాలు. అదే పాలు వచ్చేదానికి మనం వేయాల. ఎంత వస్తుంది ఖర్చు దీనికి ఒక ఆవు మీద ఒక నెలకి? నెలకు వస్తుంది 5,000 వస్తుంది. 5,000 పాలు బట్టి. ఇప్పుడు పాలు ఇస్తే ఏదో మనం అర్థం తింటామా, దానికి అర్థం వేస్తాం అట్లా. ఇప్పుడు పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది అయ్యా? ఒకటే లేదు, 7 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్లు ఇస్తుంది రోజు. 14 లీటర్లు పూట మీద 7 లీటర్లు. ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ ఆవు కదా? హెచ్ఎఫ్ ఆవు కదా ఇది? అన్ని హెచ్ఎఫ్ ఆవులే ఎక్కువ పెంచేది. పాలు కోసం అదే బాగా పనికొచ్చాయి మనకి. ఎన్విరాన్మెంట్ కి మనకి చల్లగా ఉండాలంటే అదే. జెర్సీ కూడా పెడతారు, కొంచెం తక్కువ ఇస్తుంది పాలు. 4-5 లీటర్లు అంత మించేది. ఇవి 7, 10, 12 కూడా ఇస్తాయి కదా? ఇస్తాయి. మీ దగ్గర కాలము చలికాలం బాగా. ఇప్పుడు రేటు కూడా బాగా పోతుంది కదా పాలు? రేటు 40 లోపల. 40. ముందంతా 30 లోపల అట్లా ఉండింది. 30 లోపల. ఇప్పుడు చూస్తే 40 పోతుంది. ఎండాకాలంలో రేట్లు పోతాయి కానీ పాలు తక్కువ వస్తాయి. కాబట్టి రేట్లు కూడా బాగా పోతాయి. ఒక ఆవేనా ఇప్పుడు పాలు ఇస్తాండి? నాకు ఒకటే. ఇక్కడ ఉండే ఆవులన్నీ పాలావులే కదా? పాలావు ఆడ ఒకటి ఉంది. పాలావు ఈ 2 ఎన్నయ్యా ఇప్పుడు కట్టినాయి. ఇప్పుడు ఎన్ని రెడీగా ఉన్నాయి? ఇప్పుడు ఇది 7వ నెల, అది 7వ నెల. 7 ఆవులే మొత్తం. మీ అన్ని ఒక 7 ఆవులు ఉంటాయి రోజు. డైలీ కట్టేస్తారు చెట్లు? ఈ చెట్లు ఎవరు మీవేనా? వేరే వాళ్ళ. మీ భూమి అవ్వకనా? భూమి ఇక్కడ ఉండదు, గడ్డి కాదు అంతా. ఎంత వేసుకోవాలా భూమికి దీనికి గడ్డి? గడ్డి రోజు 4 మోపులు కావాలా. 4 మోపులు కావాలంటే 1 ఎకరా సరిపోతుందా? 1 ఎకరా సరిపోతుంది. సూపర్ నేపియర్ కదా ఇది? గెనిగ్రాస్ వస్తానే ఉంటుంది కదా కోస్తే? సంవత్సరం అంతా వస్తానే ఉంటుంది. ఏరియా చల్లుకుంటా అంటే వస్తా ఉంటుంది. ఈ పక్కకు వస్తారు, మళ్ళీ ఆ పక్క వచ్చేస్తుంది. ఒక పక్క వచ్చే కొద్ది ఇంకో పక్క వస్తుంది. చెట్ల కింద చల్లగా ఉంది. అందుకే కదా ఇవి కూడా బాగా ఉన్నాయి. చెట్లు లేకపోతే కష్టమే షెడ్లు పెట్టుకోవాలి. ఎండ మొన్నంతా 2 రోజులు పడా. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. చల్లగా ఉండదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కష్టము. అవి మానికంద ఉన్న తట్టుకోలేము. లేకపోతే కష్టము. ఇది ఎండుగడ్డి కొనుక్కుంటారా? అది మండి అటు కొంచెం వేసుకోండి. కొనుక్కోండి. ఎక్కువ పచ్చిగడ్డి వేస్తారా? ఎప్పుడు పచ్చిగడ్డి. పొలాలు నీళ్లు ఇంకా అవే బాగా పండుతుంది. వేసుకుంటే సరిపోతుంది. బోర్ వేసుకొని నీళ్ళు కట్టించుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకటే తను వేసుకుంటారా పేడంతా? సపరేట్ మొత్తము. 2 ఆవులేనా ఇప్పుడు మీవే? 2 ఉండేది. పాలు 14 లీటర్లు పడుతున్నాయి. దూడ మీదేనా? ఇది దాని ఆవుదా? ఎన్ని నెలలు ఇప్పుడు దూడ? దానికి 3 నెలలు అయింది. 3 నెలలు. 3 నెలలు నుంచి ఇస్తుంది పాలు. ఇస్తుంది. సంవత్సరం అంతా ఇస్తానే ఉంటాయి. సంవత్సరం అంతా ఇస్తుంది. ఏ నెలలే కదా కట్టించేస్తారు కదా? 3 నెలలకి ఎదకొస్తుంది. అప్పుడే ఎదకొచ్చింది కట్టేలా. ఈ తూరు ఎదకొస్తే కట్టించేసేది. సంవత్సరం మళ్ళీ ఈయన వరకు పాలు ఇస్తానే ఉంటాయి. 1 నెల నిలిపేస్తాం. ఇప్పుడు 3 నెలలు ఏదకొచ్చాది. 3 నెలలు పాలు పిండుకుంటాము. మళ్ళా 7 నెలల తర్వాత 7 నెలల వరకు ఆపుతారు. మొత్తం 10 నెలలు సంవత్సరం దగ్గర వస్తాయి పాలు. సంవత్సరం ఇస్తాయి పాలు. అది నిజమేలే. మళ్ళీ 7 నెలలు కాడ ఆపేస్తారు. మళ్ళీ 7 నెలల నుంచి మళ్ళీ పిల్ల పుట్టినాక 2 నెలలు ఏమో అంతే. 2 నెలలు 2.5 3 నెలలు అంతే. మళ్ళా స్టార్ట్ మళ్ళా పాలు అంతే. 2 నెలలు 3 నెలలు ఇస్తారు గ్యాప్ ఆవు మీద. అంతేలే.
చాలా వరకు అంతేలే, చాలా మంది చెప్పినారు. నేను పెద్ద పెద్ద డైరీలని తిరగదంట, ఈ ఆవులు రైతుల దగ్గర కూడా మాట్లాడిస్తా అంట. ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలుస్తుంది కదా, దీనికి ఏమైనా రోగాలు ఏమైనా వస్తాయా? రోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, పొద్దుగాపులు వస్తాయి. అది ఎట్లా చూపించుకుంటాడల్లా డాక్టర్ దగ్గర. మీకు ఏమన్నా తెలుసా ఎట్లా? ఏమన్నా మాకు తెలుసు, డాక్టర్లు తెలిసేది. డాక్టర్లేనా వచ్చి డాక్టర్లే సూదులు వేయాలా, మాత్రలు వేయాలా, కాల్చిన పెట్టాలా, ఎన్నుంటాయి. ఊరికి ఆవు అంటే ఊరికైపోయినా కష్టం పడాలి. ఒక ఆవు మీద మనం చాలా చూసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి. మనకు మనుషులకు జ్వరాలు వస్తాడులా అట్లా వస్తాయి, దానికి కూడా జ్వరాలు కూడా. అది ఎందుకు అట్లా వచ్చేది దానికి? మామూలు మనుషులకు వచ్చినట్టు. అది ఎట్లా తెలుస్తుందా మీకు? తెలిసిపోతుంది. టెంపరేచర్ గారు వస్తుంది, గెడిజిందా. నీ ఆవును నువ్వు ఫోటో తీసుకుంది అన్నదాతకు పంపించాలంట. వస్తావానా? నీవే దాయావు అదావా? అన్నదాతకు పంపించాలంట. ఇప్పుడు అన్నదాత వేస్తాడు లేదా టీవీలో, ఆడ పాలు గీలు పెడతాడు, ఆవులు పెట్టి షెడ్యూల్లో అట్లా అట్లా చూపించాలంట. చూస్తారు అంతా, చూస్తారు, తెలుసుకుంటారు ఆవుల గురించి. ఇట్లా సేద్యాలు చేసుకుంటా, వ్యవసాయాలు చేసుకుంటా ఉన్నారు అని అట్లా. అదే ఇప్పుడు తీసుకోవాలి. ఆవులు అంతా చూస్తా ఉంటాను నేను. ఎవరి ఆవుల దగ్గర నువ్వు గడ్డి కోసుకోకడా? ఏళ్ళ దగ్గర వినావా? 2 ఆవులు ఉన్నాయి, అదొక 4 ఆవులు, మరొక 4-5 ఆవులు. పోయాలా లోపల ఫోటోలు ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాడు. ఫోటోలు పెట్టిన వల్ల మీది ఎన్ని ఉన్నాయి ఆవులు? వాళ్ళ 2 లేదా? 2 ఆవులు ఉన్నాయి. ఊరికి వెళ్ళలే, బెంగళూరుకి. నేను పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? ముందు ఎంత ఇస్తాను పాలు? ఆయమ్మ అమరావతి అమ్మ, నీ కూతురు చూడాలి, నీ కూతురు చూడాలి. ఎంత వస్తాండి నెలకి బిల్లు? నెలకి ఎంత వస్తాండి బిల్లు? అందుకు ముందుగా డబ్బులు ఒకటేసారి తీసుకుంటారు, నెల తీసుకోరు. నాగరాజు చూసిన ఏమంతా చూసిన వాళ్ళు కదా, మనకు అవసరం అయినప్పుడు పోతా ఉంటాము, తెచ్చుకుంటాం. వాళ్ళు అట్లా కూడా ఇస్తారా? ఏ బ్యాంకు? బ్యాంకులో వాళ్ళ అకౌంట్ లో పడిపోతా ఉంటుంది. ఇంకా వాయితో మాట్లాడుకో, గిడ్డి కోసుకోవాలా. వాయినే పెద్ద మనిషి, నేను మాట్లాడతాను. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? 2 ఆవులా? ఒకటే ఉదాహరణ అమ్మేసినారా? ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తానే పాలు? 10-11 ఇస్తాను. 10-11. ఎంత పోతుంది? ఎంత పోతుంది పాలు బిల్లు? పాలు 35 అట్లా. నెలకి ఎంత వస్తుంది? 2 ఆవులా? ఒక ఆవు 10,000, 10-12 వస్తుంది. నెలకి కాకుండా మీరు 2 నెలలకి 3 నెలలు తెచ్చుకుంటారు, 20-30 వేలు అట్లా అవసరం? అట్లేం కాదు, మనకు 15 దినాలకి ఇచ్చేస్తారు. 15 తెచ్చుకున్నారు సార్. 15 దినాలకు 10,000 వస్తుందా? 20,000 నెలకి. ఖర్చు ఎంత పోతుంది మీకు? ఖర్చు మళ్ళా ఖర్చు ఉండదు దానికి. 3 మూటలే వేస్తా. ఏదేస్తారు? తౌడు వచ్చి 15 మూట, గుల్గుల్ ఫీడ్ వచ్చి 15, బోస వచ్చి 15 నెలకి. దీనికి 3 మూటలు అయిపోతాయి. 3 మూటలు మొత్తం 4,500 అవుతుంది. ఇంకా శనగపిండి వేస్తాను, మొత్తం 50 కేజీలు పూట 50 రూపాయలు శనగపిండి వేస్తా. మొత్తం నెలకు 10,000 వస్తుంది ఖర్చు. 10,000 పొంగ 10,000 మిగులుతుంది. 20,000 వస్తుంది అంతే. ఇవ్వమంటే ఒక పూటకి మనకి డబ్బులు కష్టపడే దానికి అదొకటి లాభం వస్తుంది. మళ్ళీ సేద్యం చేసుకుంటా ఉంటారా? చేయలేము. ఇప్పుడు ఆవులు మాత్రం కష్టం ఎక్కువ ఉండదు కదా, ఆవులు ఇటు కట్టేయడము అంతే, పాలు పిండడం అంతే కదా. గడ్డి కోసేద్దాం, అయ్యా ఎక్కువ కష్టం ఏమి ఉండదు కదా. ఎందుకు కోసేస్తా ఉండాల, ఓ పూట కోసుకుంటే సరిపోతుంది 2 రోజులకి అట్లా. ఇప్పుడు చెట్ల కింద కట్టేసుకుంటారా ఇదంతా డైలీ? చెట్లు భూములు మీవేనాక? భూములు మీవే? 15 ఇదంతా వేరే వాళ్ళు. పేడ ఎంత పడుతుంది సంవత్సరానికి? ఒక 5 రోజులు ఏమైనా పడుతుందా? 3-4 రోజులు? ఎరువు చాలా ఉంటే పడతాయి. ఇప్పుడు ఒగావు కాబట్టి 2 రోజుల్లో 3 రోజుల్లో 2-3 రోజుల్లో పడుతుంది. ఒగావే కదా,
అదే 5-6 ఆవులు ఉంటే ఉమ్. అట్లా 5-6 లోళ్ళు 10 లోళ్ళు పడతాయి. కొనిండేదా మీరు అది ఎంత పడిందిగా? ఇది 90,000. 90,000 90,000 పెట్టిందా? ఎన్నో అయితే ఇప్పుడు? 2 అయ్యారు. రెండో అవుతా. ఏదో ఇంట్లో ఆవు ఉంటే అది పాల కోసం, ఇంటి కోసం, ఇంటి ఖర్చుల కోసం, ఏదో చిల్లర ఖర్చుల కోసం వస్తుంది. సరే సరే. ఇది ఆవులు ప్రజెంట్ పొడితోటి చూపిస్తా. స్విచ్ ఆఫ్ అవ్వలేదు, ఇట్లా కట్టేస్తున్నారు. ఇక్కడ గిడ్డ వేసుకుంటారు, ఇది అరేంజ్మెంట్ ఇట్లా చేసుకున్నారు. చింతాకు చిగురు పని చేసుకుంటున్నాడు, ఏదో మాట్లాడిచ్చినట్లు. ఈ ఆవు వేరే అనేది. ఇది దూడ, దీన్ని 3 నెలలు చెప్పినాడు కదా అన్న. ఇది దూడ దాందే. ఈ పేడంతా ఎరువు, ఈ ఆవులు ఏమో వేరే ఆవులు, ఈ ఆవులు మాట్లాడిచ్చినట్లున్నా నేను. చెప్పినాడు ఆయన, నేను వీడియో తీసినా మొన్న ఒకసారి. ఆయన తీసినా నేను, ఆయన ఇప్పుడే కాదు, ఇంకా 25వ తారీఖు చెప్పినాడు. అప్పుడు హాస్పిటల్ ఏది నా దీంట్లో మీద ఆవు ఆ రోజు చూపించింది అది కదా. ఇంకా ఇంకా రెడీ కదా, రేపు నెల. ఈ నెల 25 అండి. రేపు నెల 25. ఆ నుంచి పిలుచుకొచ్చి కట్టేస్తారా చెట్ల కింద? గడ్డి కోసమా? ఇంకా గడ్డి కష్టపడాల అంతే. ఆ రోజు చెప్పినారు అంతా నెట్ వీడియో తీసినారు. ఆ వీడియో కొంచెం లేట్గా వస్తుంది, ఎందుకంటే అది సేల్ వీడియో అనమాట. అది నెక్స్ట్ మంత్ ఏమో, లేకపోతే ఈ మంత్ చూద్దాం. నెంబర్ కూడా అంతా నోటెడ్ అయింది. ఇది ఇంకా 2 ఆవులు ఉన్నాయి మొత్తం. ఇది ఓవరాల్గా 2 ఆవులు ఉన్నాయి. నువ్వు కూడా ఇంకా అట్లా పోతే అట్లా ఏమైనా ఉన్నాయేమో. సిటీ రోడ్ ఇది.